ఓం సాయిరామ్. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. సాయినాథుని దయ వల్ల ప్రతి ఒక్కరి కుటుంబం ఎక్కడున్నా కూడా సుఖంగా, సంతోషంగా ఎప్పుడూ కూడా అష్టైశ్వర్య, ఆరోగ్య, అభివృద్ధితో ఉండాలని చెప్పి సాయి తరపున నేను కూడా కోరుకుంటున్నాను. ఇంకా ఈరోజు వీడియోలో సాయి పిలుపు ద్వారా మనకు వచ్చినటువంటి సందేశం ఏంటంటే, తల్లి, ఈ ఒక్క తప్పు వల్లనే నీ కోరిక తీరడం లేదు. ఈ గురువారం ఈ ఒక్కటి గుర్తుపెట్టుకొని చేసి చూడు. ఖచ్చితంగా ఈ బాబాపై పూర్తి విశ్వాసంతో నేను చెప్పిన ఈ సందేశాన్ని విను అమ్మ అని మనకు బాబాగారు అయితే ఈరోజు ఈ సందేశం ద్వారా మనతో కొన్ని విషయాలు అయితే చెప్పాలనుకుంటున్నారనమాట. బాబాగారు ఇలా ఎందుకు చెప్తున్నారని మనం ఆయన మాటల్లోనే తెలుసుకుందాం. వీడియో స్టార్ట్ చేసే ముందు ప్రతి ఒక్కరికి ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ఈ సందేశం కనుక మీ అందరికీ నచ్చినట్లయితే తప్పకుండా వీడియోకి లైక్ చేసి మరికొంతమందికి షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ కూడా చేసుకొని కొంచెం సపోర్ట్ చేయండి. ఇక బాబాగారి సందేశాన్ని విందామా మరి. తల్లి, జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా కూడా వాటిని తట్టుకునేంత శక్తి నాకు ఇవ్వు తండ్రి అని మనమందరం కోరుకుంటూ ఉంటాం. అయినా సరే ఒక్కొక్కసారి మన మనసుకు ఎంత నచ్చి చెప్పుకున్నా కూడా ఆ బాధ నుండి మనం బయటకు రాలేము. అలాంటి సమయంలో ఒక మంచి తోడుని మనం కోరుకుంటాం. అప్పుడు ఆ తోడు కూడా మనకు దగ్గరగా లేకపోతే ఆ సమయంలో ఇష్టమే ఆ భగవంతుడితో మన కష్టాన్ని చెప్పుకుంటూ ఉంటాము. తల్లి, నువ్వు నా కోసం ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్నావు కదూ. నేను అన్నీ చూస్తూనే ఉన్నాను. నా కానుక కోసం నువ్వు ఎదురు చూస్తూ ఉన్నావు. ఈరోజు నా సాయి నాకు ఎలాంటి కానుకను తీసుకొచ్చాడని వినాలని నీకు ఆత్రుతగా ఉంది కదూ. నీ జీవితంలో ఎప్పుడూ లేని సంతోషం ఇప్పుడు నేను నీకు ఇవ్వబోతున్నాను. నీ జీవితంలో ఏది అనుకున్నా కూడా సక్రమంగా జరిగిపోతాయి. కానీ ఒకటి మాత్రం నువ్వు గుర్తుంచుకో అమ్మా. నేను ఇస్తున్నా ఇది నువ్వు తీసుకున్న క్షణం నుండి నీ జీవితంలో అన్ని ఆనందాలే మొదలవుతాయి. ఇక కష్టాలన్నీ కూడా నువ్వు మర్చిపో. ఇప్పటి నుంచి ఆగిపోయిన పనులన్నీ కూడా ఇకపై నీకు అన్నిటిలో విజయాలు కలిగేలా నేను చేస్తాను. నా దర్శనం కోసం నువ్వు ఎన్నో రోజులుగా ప్రతి క్షణం నన్ను ఆరాధిస్తున్నావు నాకు తెలుసు. నా దగ్గరకు రావాలని నా బిడ్డ కోరుకుంటుంది. నా కోసమే ఎదురు చూస్తుంది. ఎన్నో రోజులుగా నా మీద నమ్మకంతో పూజలు కూడా చేసుకుంటుంది. ప్రతి కష్టాన్ని ప్రతి పూజలో కూడా పంచుకుంటుంది. నేను అడిగిన వాటికి నాకు ఇంకా సమాధానం ఇవ్వడం లేదు అని నీ మనసు నిన్ను ప్రశ్నిస్తోంది. దానికి ఒక్కటే సమాధానం. ఒక్కసారి నా కళ్ళలోకి చూడు. కూర్చొని చోటు నుండి నా వైపు ఒక్కసారి తిరిగి చూడు. నేనేం చెప్తాను. నా కళ్ళల్లో నీకు సమాధానం కనిపిస్తోంది కదా అని మౌనంగా కూర్చొని ఏడిస్తే ఎలాంటి ప్రయోజనం లేదమ్మా. జీవితంలో నీ ఎదుగుదల ఇక్కడే ఆగిపోతుంది. ఇక్కడే ఉంటుంది. ఎప్పుడైతే నువ్వు నీ కష్టాన్ని ఎదిరించి పోరాడి గెలవగలుగుతావో అప్పుడు నీకు కనపడుతుంది నీ దారిలో ఎలాంటి అడ్డంకులు వచ్చినా కూడా అవన్నీ నువ్వు తట్టుకుని ఖచ్చితంగా నువ్వు దూసుకొని వెళ్ళిపోతావు అని. వాటి నుండి నీకు ఎలాంటి ఆపద కలగదు. ఎందుకంటే నీకంటే ముందుగానే ఈ బాబా నీతో అన్ని పనులను చేయిస్తూ సక్రమంగా నడిచేలా చూస్తున్నాడు. అదే మార్గంలో నడుస్తున్నావు. నీ గమ్యానికి చేరుకోవాలంటే ముందు నీ దైవం, నీ గురువును నువ్వు చేరుకోవాలి. అక్కడికి చేరుకున్న తర్వాత అక్కడి నుండి నేను చూస్తూ ఉంటాను. నా బిడ్డ ఎక్కడైనా తప్పటడుగులు వేస్తుందా లేదా చక్కగా ఇదే దారిలో నడుస్తుందా అని అక్కడ కూర్చొని అక్కడి నుండి చూస్తూ ఉంటాను. కాబట్టి నీ ఆపదలన్నిటినీ తొలగించడానికి ఈ సాయి నీకంటే ముందు చేరుకున్నాడు. ఇక ఎలాంటి ఆలోచనలను చెయ్యకుండా ముందు చూసుకొని ఈ సాయి నామాన్ని ఉచ్చరిస్తూ ముందుకు సాగు. అప్పుడే నీకు నీ గమ్యాన్ని చేరుకోవడానికి అతీతంగా సమయం పడుతుంది. వెంటనే నీ జీవితంలో సంతోషం కూడా మొదలవుతుంది. అనుకున్నది కూడా జరిగేలాగా ఈ సాయి చేస్తాడు. పూర్తిగా విన్నావంటే నువ్వు ఎగిరి గంతులేస్తావు. ఎందుకంటే నీ సంతోషం పట్టలేనిదని నాకు తెలుసు. నా మనసుకు తెలుసు. నా భక్తులు ఎలా ఉంటారు, నా బిడ్డలు ఒక్కొక్కసారి నన్ను నమ్మితే ఏ విధంగా వారి జీవితంలో మసులుకుంటారో నాకు బాగా తెలుసు. ఒకవేళ తప్పు చేస్తే ఈ సాయి మాత్రం ఊరుకోడు. ఏదో ఒక రకంగా నిన్ను నిలదీస్తాడు. మరి ఆ శిక్షను విధించినప్పుడు నువ్వు చేసిన తప్పు చిన్నగా లేదా పెద్దగానే నేను చూడను. ఎందుకంటే నా బిడ్డల మీద నాకు కోపం అనేదే రాదు. మీరంతా నా బిడ్డలే అని నేను ఎప్పుడూ భావించాను. నాకు ఎవరి మీద ఎప్పుడు ఎలాంటి కోపం అనేదే రాదు. నేను ఇవ్వగలిగితే ఒక్కటే ఆశీర్వాదం మాత్రమే. ఎప్పుడైతే నువ్వు తప్పటడుగులు వేస్తారో మీకు అన్ని కష్టాలు ఎదురవుతాయి. కష్టం అనేది చేతులారా
ఒక మనిషి చేసుకోవడమే. ఎప్పుడైతే చేతులారా మనిషి చేసుకుంటాడో అది పూర్తిగా అనుభవించే వరకు అది నీ నుండి దూరం కాదు. ఎవరి ఆలోచనలు మంచిగా ఉంటాయో అలాంటి వారికి అంతా కూడా మంచే జరుగుతుంది. నా భక్తులను నేను ఎల్లవేళలా కాపాడుతూ వస్తాను. వారిని కాపాడడానికి 1000 చేతులైనా సరే నేను ఉపయోగించగలను. అంతటి భక్తి నాకు నా గురువు ఇవ్వగలడు. తల్లి, నేను చెప్పేది ఒకటే. నా బిడ్డలందరికీ ఉండవలసిన లక్షణాలు ఓర్పు, సహనం చక్కగా సాగిపోతుంది. ఎంత క్లిష్ట పరిస్థితి వచ్చినా కూడా ఈ రెండిటిని అలవర్చుకుంటే. ఎవరిని కూడా నువ్వు బాధించకు. అలా బాధించినట్లయితే అందరూ ఒక్కటే సమానంగాని భావించు. ప్రేమని పంచు. నువ్వు మనస్ఫూర్తిగా నన్ను కోరుకుంటే తక్షణమే నీ ముందు ఉంటాను. అప్పుడు నా దర్శన భాగ్యం నీకు కలుగుతుంది. ఎందుకంటే ఎప్పుడైతే నువ్వు ఆలోచనలతో, కోరికలతో నాకు సంబంధించిన వారు మొదట ప్రాపంచిక కోరికలతోనే నా దగ్గరకు వస్తారో వారి కోరికలు తీరి జీవితంలో సుఖం, సంతోషంగా ఉండేలాగా నేను అనుసరిస్తాను. నువ్వు రావాలనుకున్నప్పుడు నేను తప్పకుండా, అందుకే నీ సమయం దగ్గర పడింది కాబట్టి ఇప్పుడు వచ్చాను. నీ జీవితంలో సంతోషం రాబోతుంది. నువ్వు చెప్పిన విధంగానే జరిగింది. ఆ సమయంలో ఆ పారాయణం పూర్తి అయ్యే వరకు వారి పక్కనే కూర్చొని నువ్వు ఆలకిస్తాను. అదేవిధంగా నా బిడ్డలను నేను ఎప్పుడూ కూడా సేవిస్తుంటాను. ఎప్పుడైతే నా బిడ్డలు వారి ఆకలిని కూడా మరిచి నా నామాన్ని ఉచ్చరిస్తూ ఉంటారో అలాంటి వారి జీవితంలో ఏదైతే అనుకున్నారంటే తక్షణమే తీర్చడానికి నేను సిద్ధంగా ఉంటాను. అలాంటి భక్తుల కోసం నేనెప్పుడు కూడా ముందడుగు వేస్తాను. నువ్వు ఎక్కడున్నా నన్ను తలిస్తే చాలు, నేను నీ చెంతే ఉంటాను. ఎప్పుడు కూడా చెడు పలకవద్దు, చెడుని వినొద్దు. ఎందుకంటే అవన్నీ చేయడం వలన పాపాలు తొలగిపోతాయని అనుకోవడం నీ మూర్ఖత్వం. నీ పాపపు కర్మను నువ్వు ఇంకా మూట కట్టుకోక తప్పదు. ఎవరైతే సకల జీవకోటిలో నన్నే చూడగలుగుతారో వారు నాకు ఎంతో ప్రియభక్తులు. అది మాత్రం ప్రతిక్షణం నువ్వు గుర్తు చేసుకోవాలి. ఇక ఎప్పటికీ ఎలాంటి తప్పు చేయకు. నీ కోరిక తీరే మార్గం నేను చూపించాను కదా. ఇప్పుడు చెప్పు, నీ జీవితంలో నువ్వు ఏది సాధించాలనేది నీకు సాధించేంత శక్తిని ఇవ్వగలిగితే ఈసారి ఎందుకు నా బిడ్డ కాదనుకుంటుంది? తప్పకుండా స్వీకరిస్తుంది. రాజయోగం జీవితంలోకి రావాలంటే సాయి దర్శన భాగం కలగాలి. ఈ సాయి సందేశం పూర్తిగా ఎంత తీయగా ఉంటుందో అందరికీ అర్థమవుతుంది. నీ నమ్మకమే నిజం బాబా అని అంటావు కదా. ఇక ఇంతవరకు చేసిన తప్పులన్నిటినీ క్షమించి వదిలేస్తున్నాను. ఇక్కడ నిశ్చితంగా ఉండు. ఇకపై నువ్వు సంతోషంగా ఉండు. జీవితంలో సంతోషాలు మాత్రమే నీకు మిగిలి ఉన్నాయి. నీ కోరిక ఖచ్చితంగా తీరబోతుంది. నువ్వు ఏది అనుకున్నా సరే అది తక్షణమే జరిగేలాగా నేను చేస్తాను. నువ్వు చేస్తున్న చిన్న చిన్న తప్పుల వలనే, ఇతరులను బాధ పెట్టడం వలనే నువ్వు ఈ జీవితాన్ని అనుభవిస్తున్నావని గుర్తుపెట్టుకో. ఇకపై నీ జీవితంలో ఏది తప్పటడుగులు వేయకుండా మంచి మార్గంలో నడిచేందుకే నువ్వు ఆలోచించు. ప్రతి క్షణం బాబా బాబా అని నువ్వు అంటూనే ఉంటావు కదా. ఈ బాబాను నీకు చెప్తున్నాను. నువ్వు చేసిన పాపాలన్నీ తొలగిపోవడానికి నేను నీకు ఒక మంచి ఉపాయం చెప్తాను. ఖచ్చితంగా నువ్వు ఏదైనా సరే గుడికి వెళ్ళినప్పుడు అక్కడ గోమాత ఉంటే కనుక గోమాత చుట్టూ 11 ప్రదక్షిణలు చేసి కుంకుమ పసుపును గోమాతకు పెట్టు. ఖచ్చితంగా నుదుటిన బొట్టు పెట్టినప్పుడు గోమాత ఆశీర్వాదం నీకు ఎప్పటికీ కలుగుతుంది. ఖచ్చితంగా ఈ చిన్న పనిని చేసి నువ్వు ఇంటికి తిరిగి వచ్చేటప్పుడు ఎవరితో మాట్లాడకుండా ఇంటికి వస్తే కనుక నీకు గోమాత ఆశీర్వాదాలు నీపై ఉండి సకల దేవతల ఆశీర్వాదాలన్నీ కూడా నువ్వు అందుకుంటావు. నీ పాపాలన్నీ తొలగిపోవడానికి ఈ మార్గం ఒకటే పరిష్కారం. ఖచ్చితంగా ఇది చేసి చూడు. నీ జీవితంలో అన్ని సంతోషాలను నువ్వు అనుభవించగలవు అని మనకు బాబాగారైతే ఈరోజు ఈ చక్కటి సందేశం ద్వారా మన ముందుకైతే వచ్చారనమాట. బాబాగారు ఏది చెప్పినా కూడా అది అందులో ఒక అర్థం అనేది ఉంటుంది. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు వింటే కనుక మీ జీవితం అనేది సంతోషమవుతుంది. సాయంత్రం బాబాగారి పిలుపు ద్వారా వచ్చే సందేశంతో ప్రతి ఒక్కరం మళ్ళీ కలుద్దాం. అంతవరకు కూడా బాబాగారి ఆశీర్వాదాలు అందరి కుటుంబాలపై ఉండాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సర్వే జన సుఖినో భవంతు. ఓం సాయిరామ్.